పేరు బాబు కళ్యాణ్. స్టైల్ కోసం పేరుని బాబ్ గ్యాలీ అని పెట్టుకు తిరుగుతున్నాడు. ఇది వీళ్ళ సొంతిల్లు. దీన్ని నమ్ముకు తినేసి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో కాపురం ఉంటున్నారు. వీళ్ళు తమిళియన్స్. వీడు చదివేది బుల్లై కాలేజీలో ఎకనామిక్స్. ఇష్టమైన చదువు ఫ్యాషన్ డిజైనింగ్. వీడికి కాస్త గిటార్ వాయించడం తెలుసు. అదెందుకో మీకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నవ్వరో తెలుసుకోవచ్చా? హలో, అందమైన అమ్మాయి నవ్వేసి కారణం చెప్పకుండా వెళ్తే నేను చచ్చిపోతానండి. నీ చెప్పు తెరచిందాయా? తెలుసండి, మీరు చూడాలి, అడగాలి, ఆ వంకతో నేను మీతో మాట్లాడాలి, అందుకే ఓపెన్ చేసి ఉంచాను. థ్యాంక్ యూ. ఈ పిల్లి కూడా బీరు తాగుతుందా అన్నట్టు నిల్చున్నాడు చూడండి. వీడి పేరు కుమార్. ఈ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లోనే కాపురం ఉంటున్నారు. చిల్లర కొట్టు వ్యాపారం మూలంగానే వీళ్ళ బండి నడుస్తుంది. కన్నవాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు. కొడుకు కాలేజీలో చదివితేనే కలెక్టర్ అవుతాడనుకుంటున్నారు. వీడు చదువుతున్నది BA హిస్టరీ, ఆర్ట్స్ కాలేజీ. వీడి పేరు కృష్ణ. వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్ట్. ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు. అమ్మ ఒక డబ్బున్న మొద్దు. డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం. MBA చదివించి బిజినెస్ అప్పచెప్పాలని కన్నవాళ్ళ ఆశ. కానీ వీడి అభిరుచి ఏమిటో చూడండి. బాబు నీకేం కావాలి? ముందు ఆయన పంపించండి. ఆ బుక్ ఇవ్వండి. ఇడుగో, అమ్మాయిలు కనపడితే చాలు చేతులు జాపుతూ వెళ్లే వీడి పేరు జూజు. కాస్త ఉన్న కుటుంబం. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వీడికి మ్యూజిక్ మీద ఆశ. కన్నవాళ్లకేమో IAS కావాలన్న ఆశ. చదువుని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చూసి చాలా రోజులైందిరా. ఇడిగో హీరోలా వస్తున్నాడే, వీడి పేరు మున్నా. ఆర్ట్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ. ప్రియా, నువ్వేమన్నా ట్విన్ టవరా? నా చేతులు విమానాలై నీ వైపు పరిగెడుతున్నాయి. అద్దరగొట్టవరా? మొదలెట్టాయండి. వీడి దగ్గర ఉన్న ఒకే ఒక్క చెడ్డలవాటు కవితలు రాయటం. తండ్రి ఉడిపి హోటల్లో సర్వర్గా పనిచేసి ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు. ఇతన్ని కన్నవాళ్ళు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నవాళ్ళు. 1వ తారీఖు వస్తే ఇంటద్దె, కరెంటు బిల్లు, వెచ్చాలు, కూరగాయలు, వీటన్నిటి ఖర్చు బడ్జెట్ లోపలే సర్దుకుపోవాలనే బాధని మెగా సిరియల్ ఏడుపుతో తుడిచేయాలని ప్రయత్నించే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చూసి చెప్తారా? ఇలాగే నేరుగా వెళ్లారంటే 3rd లెఫ్ట్ లో ఒక వినాయకుడి గుడి వస్తుంది. వినాయకుడి గుడి? దాని పక్క సందులోకి వెళితే రైట్ లో ఒక ఇంట్లో 10-15 పోర్షన్లుంటాయి. ఆ ఇల్లు అనుకుంటాను. అక్కడ మున్నాని స్మార్ట్ గా కుర్రాడు ఉంటాడు తెలుసా? తెలీదే. తెలుసుకోండి, అది నేనే. అది మా ఇల్లే. షిట్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ 5గురికి జీవితంలో ముఖ్యంగా కావలసిన విషయాలు 3: అమ్మాయిలు, ఫిగర్స్, గర్ల్స్.
బాబు సార్ వణకం. హాయ్. హాయ్ బాబు రే ఎక్కడ దిక్కు పట్టుకున్నావురా ఈ డ్రెస్ సూపర్ గా ఉంది. నేను చెప్తా అనుకున్నావా? మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా. మాకు తెలుసులేవే, కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా, అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు. సైలెన్సర్ని ఫిట్ చేయాలరా. స్కూటర్కా? నీకు ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి, అమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి. పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా. టాలెంట్ ఉంటే చాలుద్రా, బాడీరా. ఏ ఇంగ్లీష్ తో వాయించి పారేయాలరా. మీరంతా ఒట్టి మాటలు వరకేరా, శుద్ధ దండగా. ఒక్కడికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే గ్యాస్ కొట్టడం తప్ప. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ కదా. వాళ్ళంతా ముద్దులరా, దమ్ముకుని ఇప్పటికే కేసులు. కార్లోకి వెళ్ళిపోగలరు, పికప్ చేయడం కష్టం. మనకి పూర్ణ మార్కెట్ జంక్షనే కరెక్ట్. తిరణాల్లాగా ఉంటుంది, హాయిగా గుద్దుకోవచ్చు. అలాగే సిఎంఆర్ జ్యువెలరీ, బొమ్మడా బ్రదర్స్ లో దూరం అనుకో, సూపర్ ఆంటీస్ రా, చలనం లేకుండా నుంచుంటారు. చక్కగా ఇటు రాన్ చేసుకోవచ్చు. వీడు ఆంటీలు పిచ్చోడ్రా. టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా, సూపర్ జాయింట్, అన్ని ఫస్ట్ క్వాలిటీలే. బఠానీ, ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ, బత్తాకాయ, పుచ్చకాయ అని రకరకాలు ఉంటాయి. నా ప్రాణమే పోయిన తర్వాత కాలేజ్ ఎందుకురా, బంద్ చేయండి, వెళ్ళండి బే. అన్నా బాధపడకే. పోయిందెవర్రా? అబ్దుల్లా బాయ్, నా అన్న. పోండి. గులాబ్ ఏంటి గులాబ్, బాధపడుతున్నావు ఏంటి? మీరు జాన్క తుక్డా అబ్దుల్లా బాయ్ నా కళ్ళ ముందు చెప్పేశారు. నీ కళ్ళ ముందా? అవునన్నా, చాయ్ తాగుతాం రా అన్నా అన్నాడు. గిట్లా చాయ్ తాగుతున్నావా అంతే, బుల్లెట్ వేసి. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పిస్టల్ తీసేలోపు వాడు జంప్ అయిపోయాడు. లేకుంటేనా ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. సరే మరి చెయ్యి. నిన్ను కాదరా వాణ్ణి. అబ్దుల్లాని చంపింది నేనే కదా. సెల్ ఫోన్ లో దొరికిపోయినంత మాత్రాన మరీ అంత పిచ్చేదోలా కనబడుతున్నాడా? నేను చెప్తే నువ్వు ఎలాగో నమ్మవు గానీ దీంతోనే చంపాను చూడు. అన్న నువ్వు కళ్ళను కూడా భలే మాయ చేస్తావన్నా. అన్న నీ ముందు బిల్డప్ ఎందుకు గానీ ఇది బంద్ చేయించి అన్న లుక్ లో పడదామని. అయితే ఇక్కడ కాదు, వెళ్ళి అన్న ఏరియాలో బంద్ చేయి. కరెక్ట్ అన్న, సూపర్ ఐడియా. బండ్లు తీయండి రా. గులాబ్ ఏంటి మంచి బిజీగా ఉన్నట్టున్నావు? అన్నా నువ్వు చెప్పింది బాగా వర్కౌట్ అయిందన్నా. మరి ఇదంతా అన్న చూశాడా? ఇప్పుడే చూసి లోపలికి వెళ్ళాడన్నా. సరే నేను వస్తా. అలాగన్నా. అన్న ఎక్కడికన్నా? ఒకసారి అన్నం కలుద్దామని. దేనికన్నా? అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పరాని. నేను మరీ అంత పిచ్చినా కనబడుతున్నానా? ఈ రోజు నుంచి కాలేజీలో హీరో నువ్వు నేను తేలిపోవాలి. వస్తున్నా పద. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవ్వడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం,
ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలలు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. ఏటు బక్కపురం ఎవరు వెళ్తున్నారేటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి? అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అమ్మ స్నానం చేస్తుంటే తడికిలో చూసే ఉంటా. ఇది కొత్త బస్ స్టాండా? కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జా? మర్యాద కాదు, మర్యాద కాదు. రేయ్ రేయ్ నన్ను నాకు తెలుసు, నువ్వు నర్మై అందుకే ఇప్పుడు ఉద్యోగం చేస్తాను. టైం అవుతుంది సార్. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళు ఎదవా. ఈ ఫాలోయింగ్ చూసేగా కుళ్ళి ఎడుతున్నావు. ఎదవా ఎదొక్కర్రే ఎదవా. ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చావు. కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. పట్టుకో సార్. ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్గా ఉన్నప్పుడు అడగాల్సిన ఎదవ క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్ సార్, మేము తెలుగు లలిత కళాకారుల నుంచి వచ్చాం సార్. మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్ సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్ సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎమోషన్ అవ్వకు. చూడటానికి బొద్దుగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్, మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు, అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కానకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా. కాసే నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని, అదేనా టైటానిక్ హీరోయిన్,
నేను అని కలొచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొంబాయి చెట్టు తెమ్మన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంపుతాను. దేనికి సార్? నీ యథోసలాలు వింటాను. ఏం తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి ఎరా నువ్వు వెళ్ళలేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసి వస్తారని చెప్పు. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేటుగా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు, ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు, ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేటుగా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ, మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి. ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెరుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను. ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాగాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ సార్. ఐసీ. సార్ అదే మీరు ఇక్కడ కూర్చుంటారు? ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడే కూర్చోవాలి. అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చారన్నమాట. సంపేశారు పోండి. ఆ డ్రెస్ స్టైల్ చూసి మీరే మేనేజర్ అనుకున్నాను. నేను చిరుద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగిని. డిగ్రీ సొంతది, ఈ డ్రెస్ మాత్రం అదిది. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి, మా ఫ్రెండ్ బలవంతం చేస్తే కాదనలేకపోయాను. అవును, ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారనుకుంటే మన ఇద్దరం వచ్చేంటి? ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు, ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చుండరు. ఏమంటారు? మీ లాజిక్ కాదనలేకపోతున్నాను. కాదనలేకపోవడం మీ నేచర్ అనుకుంటా. ఎస్. అదేంటోనండి, ఎవరైనా ఏమైనా అడిగితే కాదనలేకపోతున్నాను. అది మీ గ్రేట్నెస్. కానీ అంత నా వీక్నెస్ అంటారేంటి? మీ గ్రేట్నెస్ ఎవరైనా కుళ్ళిపోతులు అంటారు సార్ అన్నమాట. సార్, ఉన్నదొకటే ఉద్యోగం. ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం. మీ పర్సనాలిటీ, డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు. థ్యాంక్ యూ. కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్. నాకు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు. 3 ఏళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది. అవును, అలవాటైపోయింది. ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. అమ్మో, నేను వెళ్ళను, నాకు ఉద్యోగం కావాలి. సార్, మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్. సినిమా కష్టాలా?
అంటే గుండె జబ్బు తండ్రి, ఆయాసం తల్లి, గుడ్డి చెల్లెలు, కుంటి తమ్ముడు, చెట్టు కింద కాపురం, గట్టు మీద భోజనం సార్. మీ కష్టాలు ఏంటంటే నా గుండె తొలగిపోతుంది. అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. ఏమంటారు? కాదలేకపోతున్నాను. ప్లీజ్ సార్, మేనేజర్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మరీ మొహాలు పెట్టిస్తున్నావు. నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్. మంచిది. నమస్తే. థ్యాంక్ యూ సార్.